ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు పొటల్స్లో కర్డ్ వేసి వండండి, అదిరిపోతుంది. లేతగా ఉన్న పొటల్స్ని తీసుకుని దాని మీద పల్చటి పొర తీసి ఈ విధంగా నాట్లు పెట్టుకుందాం. పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుని పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి 150 గ్రాములు పెరుగులో పచ్చిమిరపకాయల పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియా, జీరా పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్లో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కాక పొటల్స్ని వేసి కొంచెం మగ్గబెట్టుకోండి. 5 మినిట్స్లో చక్కగా కమ్మగా మగ్గిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో తేజ్పత్తా, ఒక ఎండుమిరపకాయ, పట్టా, లవంగా, ఇలాచి వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనిద్దాం. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని కర్డ్ వేసుకుందాం. తర్వాత దానిలో పొటల్స్ని కూడా వేసేసి బాగా కలిపి 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. ఇంత మంచి కూర మీరు కూడా టేస్ట్ చేయాలని మీకు చూపిస్తున్నా. కొత్తిమీర వేసి దింపేయండి.